హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలనుకుంటాను. ఫ్రెండ్స్, మీరు కొత్త వారం కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కన ఇక మనం వీడియోలోకి వెళ్దాము. ఏ నక్షత్రంలో జన్మించిన వారు ఎలా ఉంటారు, వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇప్పుడు వాటి గురించి తెలుసుకున్నాం. హిందూ సంప్రదాయ ప్రకారం ఒకప్పుడు పుట్టినరోజు వేడుకలను జన్మించిన తిథి నక్షత్రాలను బట్టి జరుపుకునేవారు. కాలక్రమంలో అన్నింటిలోనూ మార్పులు వచ్చినట్లు పుట్టినరోజు జరుపుకునే తేదీల్లో కూడా మార్పులు వచ్చాయి. అయితే ఇప్పటికీ మన జాతకం చూడాలంటే జన్మ తేదీ, సమయం, నక్షత్రం ఖచ్చితంగా అడుగుతారు. ఇక మనిషి నడవడికను జన్మ నక్షత్రం బట్టి కూడా అంచనా వేస్తారు. జ్యోతిష్యం ప్రకారం 27 నక్షత్రాలు, 12 రాసులు ఉన్నాయి. ఈరోజు 27 నక్షత్రాల్లో అశ్వని మొదటి నక్షత్రం నుండి చివరి నక్షత్రమైన రేవతి నక్షత్రంలో జన్మించిన వ్యక్తుల వ్యవహార శైలి, చదువు, ప్రవర్తన తదితర గుణగణాల గురించి మనం తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం గుణగణాలు. అశ్విని నక్షత్ర ఆది దేవత అశ్విని దేవతలు సూర్యభగవానుడి భార్య సంజ్ఞాదేవికి, సూర్యభగవానుడికి పుట్టిన వారు అశ్విని దేవతలు. అశ్విని నక్షత్ర జాతకులు అశ్వము వలె ఉత్సాహవంతులుగా ఉంటారు. వీరికి పోటీ మనస్తత్వం అధికము, క్రీడలందు ఆసక్తి అధికము. అశ్విని దేవతలు శస్త్రచికిత్స, ఆయుర్వేద వైద్యంలో నిపుణులు కనుక అశ్విని నక్షత్ర జాతకులు ఆయుర్వేదము వంటి వైద్యము అందువలన ఆసక్తి కలిగి ఉంటారు. వీరు ఉద్రేకపూరిత మనస్తత్వం కలిగి ఉంటారు. రాస్యాధిపతి కుజుడు కనుక వీరికి ధైర్య సాహసాలు అధికం. ఎటువంటి పరిస్థితులనైనా మనోస్థైర్యంతో ఎదుర్కొంటారు. ఓర్పు, నేర్పు, సామర్థ్యంతో కార్యనిర్వహణ చేస్తారు. ఉత్సాహవంతులుగా ఉంటారు. పోటీ మనస్తత్వంతో విజయం వైపు అడుగులు వేస్తారు. వీరు ఇతరుల సలహాలు విన్నా తమకు నచ్చినట్లు నిర్ణయం తీసుకుంటారు. ఈ నక్షత్రం దేవగణ నక్షత్రం కనుక న్యాయము, ధర్మము పాటించడంలో ఆసక్తి కనపరుస్తారు. వీరు రుజువర్తలై ఉంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు అధికం కనుక అధికారులుగా చక్కగా రాణిస్తారు. నక్షత్రాధిపతి కేతువు కనుక వైరాగ్యము, దైవోపాసన, భక్తి వంటి లక్షణాలు వీరికి అధికం. కొంత అలసత్వం కలిగి ఉండడం సహజమే. తాము అనుకున్నది సాధించాలన్న పట్టుదల అధికమే. ఇతరులకు లొంగి పనిచేయడం వీరికి నచ్చదు. అన్ని విషయాలలో ఆధిపత్య మనస్తత్వం కలిగి ఉంటారు. క్రీడాకారులుగా, వైద్యులుగా, సైనికపరమైన ఉద్యోగులుగా చక్కగా రాణించగలరు. ఇవి అశ్విని నక్షత్ర జాతకుల సాధారణ గుణాలు. అయినా జాతక చక్రం, లగ్నం, పుట్టిన సమయం, మాసముల వలన గుణగణాలలో మార్పులు ఉంటాయి. ఈ నక్షత్ర జాతకులకు 45 సంవత్సరముల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. బాల్యము నుండి యుక్త వయస్కుల వరకు అయ్యే వరకు వీరికి జీవితం ఆనందదాయకంగా జరుగుతుంది. భరణి నక్షత్రం వారికి భరణి నక్షత్రాధిపతి శుక్రుడు, రాశ్యాధిపతి కుజుడు కనుక వీరు అందంగా ఉంటారు. ఇది మానవగణ నక్షత్రం కనుక లౌక్యము, చొరవ ప్రదర్శించే గుణం ఎక్కువ. పరిశుభ్రతకు ప్రాధాన్యతను ఇస్తారు. పరిస్థితులకు తమకు అనుగుణంగా మార్చుకుంటారు. సమయానుకూలంగా అభిప్రాయాలు మార్చుకుంటారు. ఎదుటి వారిని ఎంత గొప్పగా పొగుడుతారో అదేవిధంగా అంత కఠినంగా విమర్శిస్తారు. రెండు వాదనలను సమర్థించుకుంటారు. స్వార్థము కొంత సహజమే. తాము నమ్మిన సిద్ధాంతాలకు త్వరగా తిలోదకాలు ఇవ్వరు. వైఖరిలో మార్పు తెచ్చుకోలేకపోవడంతో అనుకున్న విధంగా అభివృద్ధి సాధించలేరు. వృద్ధాపమయంలో సుఖజీవనము చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. సంఘములో పేరు, ప్రతిష్ట, వ్యక్తిగత గౌరవము కలిగి ఉంటారు. సౌందర్యము, విలాసవంతమైన సామానుల అందు ఆసక్తి ప్రదర్శిస్తారు. సుగంధ ద్రవ్యాలు, సౌందర్య పోషణ అందు ఆసక్తి అధికంగా ఉంటుంది. కలత్రము వలన కలిసి వస్తుంది. విభేదాలు ఉంటాయి. వీరు వ్యూహరచన గొప్పగా ఉంటుంది.
వీరు భాగస్వామ్యానికి అర్హులు. వీరు సలహాదారులుగా రాణిస్తారు. బాల్యము సుఖవంతముగా జరుగుతుంది. 28 నుండి 32 సంవత్సరాల తర్వాత కొన్ని చిక్కు సమస్యలను ఎదుర్కొంటారు. ఇందులో జన్మించిన నక్షత్ర పాదాలు జాతక చక్రంలో గ్రహస్థి వలన మార్పులు ఉంటాయి. ఫలితాలు సాధారణంగా అందరికీ సమానమైన పుట్టిన సమయము, గ్రహస్థితులు, సమాంశము మొదలైన విషయాల వలన ఫలితాలలో మార్పులు సంభవం. వీరు వృద్ధాప్యము సుఖవంతంగా ఉంటుంది. కృత్తిక నక్షత్రము గుణగణాలు. కృత్తిక నక్షత్రము అగ్ని నక్షత్రం. అధిపతి సూర్యుడు. గణము రాక్షస గణము కనుక ఈ నక్షత్ర జాతకులు ఆవేశపరులై ఉంటారు. అంతటా ఆధిక్యత ప్రదర్శిస్తారు. బాల్యములో మంచి పోషణ, పెంపుదల ఉంటుంది. ఏ పాదములో జన్మించిన బాల్యంలో ధనిక జీవితాన్ని గడుపుతారు. అధికారం ఇచ్చే చదువు, అన్య భాషల అందు నేర్పరితనము, విశేషమైన పోటీ మనస్తత్వం కలిగి ఉంటారు. చిన్న విషయాలకే అబద్ధాలు ఆడగలరు. వీరికి స్త్రీలతో కలిగే విభేదాల వలన జీవితంలో చెప్పుకోదగిన మార్పులు సంభవము. ఇతరుల సలహాలను సహించరు. ఇతరుల అభిప్రాయాలను గౌరవించరు. అన్నింటా అధికారము సాగించాలని వీరు చేసే ప్రయత్నం 3 భాగాలు ఫలించిన ఒక భాగం వికటిస్తుంది. వీరు అవమానాన్ని సహించలేరు. మంచి జీర్ణశక్తి కలిగి ఉంటారు. వీరికి మధుమేహ వ్యాధి ప్రమాదము పొంచి ఉంటుంది. స్వశక్తితో ఆస్తులు అధికముగా సంపాదిస్తారు. స్నేహానికి ప్రాణము ఇస్తారు. దాన గుణము ఎక్కువ. అపాత్రాదానం చేస్తారు. మధ్యవర్తిత్వం బాగా చేస్తారు. పురాతన వస్తువుల మీద మక్కువ ఎక్కువ. స్త్రీల ఆధిక్యత వలన కొన్ని పనులు అనుకున్నట్లు చేయలేరు. 18, 23 సంవత్సరముల అనంతరం కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా 36 నుండి 41 సంవత్సరం తరువాత సమస్యల నుండి బయటపడి సుఖజీవితం సాగిస్తారు. ఈ నక్షత్ర జాతకులందరికీ ఇవి సాధారణ ఫలితాలైన జాతక చక్రం, సమయం, గ్రహస్థితి, నవంశము అనుసరించి విశేష మార్పులు ఉంటాయి. రోహిణీ నక్షత్రము గుణగణాలు. రోహిణీ నక్షత్రానికి ఆదిదేవత బ్రహ్మ. నక్షత్రాధిపతి చంద్రుడు. మానవ గణము కనుక ధర్మచింతనతో పాటు లౌక్యము ప్రదర్శిస్తారు. అనుకున్నది నయాన భయాన చెప్పి సాధిస్తారు. ఈ నక్షత్ర జాతకులు మానసిక దృఢత్వం కలిగి ఉంటారు. అనుకూలంగా నడుచుకుంటూ ఆధిక్యత సాధిస్తారు. సాహస క్రీడల యందు ఆసక్తులై ప్రావీణ్యత, గుర్తింపు సాధిస్తారు. వీరి జీవితంలో అడుగడుగున స్త్రీల ఆధిక్యత, అండదండలు ఉండడము వలన మిశ్రమ ఫలితాలు సంభవిస్తాయి. వీరి శక్తి సామర్థ్యాలు, అదనపు అర్హతల వలన మంచి ఉద్యోగాలకు ఎంపిక అవుతారు. మాతృవర్గం మీద విశేషమైన అభిమానము కలిగి ఉంటారు. దూర ప్రాంతపు చదువు, విదేశీ ఉద్యోగాలందు రాణిస్తారు. ఆధునాతన విద్యలయందు రాణిస్తారు. భూ సంపద, జల సంపద కలిగి ఉంటారు. త్వరగా కోపము రాదు. చిరునవ్వుతో ఉంటారు. ఎన్ని విమర్శ ఎదుర్కొని అనుకున్నది సాధిస్తారు. ఎగుమతి దిగుమతి వ్యాపారము కలిసి వస్తుంది. అపనిందలు, ఆరోపణలు జీవితంలో ఒక భాగము అవుతాయి. జీవితంలో ఒడిదుడుకులు సహజమే. వీరు హాస్యప్రియులు, కళాప్రియులు కనుక కళారంగంలో ప్రగతిని సాధించి అవార్డులు పొందగలరు. సంతానముతో విభేదిస్తారు. గురు మహర్దశ, శని మహర్దశ వీరికి కలిసి వస్తుంది. ప్రేమ వివాహాలు కలిసి రావు. భార్యాభర్తల నడుమ అన్యోన్యత ఉంటుంది. క్రీడలు, కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. గజఈతగాళ్ళు అవుతారు. తనకు తాను సుఖపడుతూనే తన వారిని సుఖపడతారు. వంశానికి, కుటుంబానికి పేరు తెస్తారు. తాము అనుకున్నట్లు సంతానాన్ని తీర్చిదిద్దుతారు. మృగశిర నక్షత్రము గుణగణాలు. మృగశిర నక్షత్రము దేవగణ నక్షత్రం. అధిపతి కుజుడు. రాస్యాధిపతులు శుక్రుడు, బుధుడు. అధిదేవత కుమారస్వామి. ఈ నక్షత్ర జాతకులుగా అదృష్ట జాతకులుగా చెప్పవచ్చు. ఉన్నత విద్యా సంస్థలు, స్థిరాస్తులు వంశపారంపర్యంగా వస్తాయి. బాల్యము విలాసవంతంగా గడుస్తుంది. స్నేహితులను ఆదరిస్తారు. చెప్పుడు మాటలను విని మంచి వాళ్లను కూడా దూరం చేసుకుంటారు.
అంతర్గతంగా స్త్రీలతో సంబంధాలు ఉంటాయి. వస్తు నాణ్యతను నిర్ణయిస్తారు. ప్రేమ వివాహాలు కలిసి వస్తాయి. ఇతరులు చెప్పేదానిని పూర్తిగా వినరు. తమకు నచ్చిన దానిని, తాము నమ్మిన దానిని ధైర్యంగా చేస్తారు. ధర్మముగా, న్యాయముగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఆధునిక విద్యలతో రాణిస్తారు. సైనికపరమైన, ఆయుధ సంబంధిత, విద్యా సంబంధిత ఉద్యోగ వ్యవహారాలలో రాణిస్తారు. కనీసమైన ప్రణాళికాబద్ధమైన జీవితంలో రాణిస్తారు. నరములకు, కీళ్లకు సంబంధించిన వైద్యములో రాణిస్తారు. అభిరుచి కలిగిన పనులు చేస్తారు. ఇది ఇతరులకు వృధా ఖర్చుగా కనిపిస్తుంది. సంగీతంలో రాణిస్తారు. తల్లి తండ్రుల అంతర్గత మర్యాద, గౌరవం ఉంటుంది. పుత్ర సంతానమందు క్లేశము అనుభవిస్తారు. రుణాలు త్వరగా చేస్తారు, తీరుస్తారు. త్వరితగతిన అభివృద్ధికి వస్తారు. అనారోగ్యము అభివృద్ధికి ఆటంకము కాదు. దైవభక్తి అధికము, ఆయుర్భావము ఎక్కువ. ఆరుద్ర నక్షత్రము గుణగణాలు. ఈ నక్షత్రంలో జన్మించిన వారు మాటలాడుతూ నేర్పరతనమును మించిన జ్ఞాపక శక్తియు కలిగి ఉంటారు. గొప్ప గమ్మత్తుగా మాట్లాడగలరు. మానవ గణము కనుక లౌక్యముతో పనులు సాధించగలరు. రాశి అధిపతి బుధుడు, నక్షత్ర అధిపతి రాహువు కనుక విద్యా వ్యాపారపరమైన నైపుణ్యము ఉంటుంది. పలు రంగాలలో పరిచయము ఉంటుంది. ఇతరుల అభివృద్ధికి ఇటుక రాళ్ల వలె సహాయపడతారు. ఎన్నిసార్లు జారిపడినా పట్టు వదలక ఉన్నత స్థితికి వస్తారు. కీర్తి యోగము వీరిని ఎప్పుడూ వెన్నంటి ఉంటుంది. బాల్యం నుండి యవ్వనం వరకు సుఖ సంతోషాలతో సాగుతున్న జీవితం వివాహానంతరం సమస్యలను ఎదుర్కొంటారు. ఉద్యోగం, వ్యాపారం వంటి వాటిల్లో త్వరగా స్థిరపడతారు. తగిన వయసులో వివాహం సులువుగా జరుగుతుంది. నటులుగా, కళాకారులుగా చక్కగా రాణిస్తారు. కళాత్మకమైన వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. డబ్బులకు చెందినట్టి నిర్ణయాలను సరిగా చేయలేరు. తప్పుడు సలహాలు, శక్తి సామర్థ్యాలు, పగ తీర్చుకోవాలని కోరిక, మొండి పట్టుదల జీవితంలో ఒడిదుడులకు దారి తీయవచ్చు. తొందరపాటుతో ముందు వెనక, మంచి చెడు అనేవి చూడకుండానే నిర్ణయాలను వెంటనే అమలు పరుస్తారు. అవమానాన్ని ఓర్చుకొనలేరు. లౌక్యము, తెలివితేటలు కనబరుస్తారు. తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళు మీద గొప్ప ప్రేమను కలిగి ఉంటారు. రాత్రిపూట నిర్ణయాలు తీసుకుంటారు. మొదట తనలో తాను అందరిలో తక్కువ అని పదే పదే అనుకొనవలసి వచ్చినా కూడా ఆ తరువాత అధిక్యాత భావంలోకి మారిపోతారు. నిన్ను నూరేళ్ళు బ్రతుకుతారు. సంపూర్ణ ఆయుర్దాయము కలిగి ఉంటారు. ఆడవారి పట్ల గౌరవభావం కలిగి ఉంటారు. మూకలని నమ్మించగలిగిన, ఆకట్టుకొనగలిగిన శక్తిని మీరు కలిగి ఉంటారు. ఎంత మంది వీడి వెళ్ళినా ఎనలేని శక్తి సామర్థ్యాలతో మరలా మీరు ఉన్నత స్థాయికి సాధిస్తారు. వీరి జీవితంలో 52 నుంచి 66 సంవత్సరాల వరకు చిక్కులు తక్కువగానే ఉంటాయి. పునర్వసు నక్షత్రము గుణగుణాలు. ఇది గురుగ్రహ నక్షత్రం, దేవగణ నక్షత్రం. రాస్యాధిపతులు బుధుడు, చంద్రుడు. అధిదేవత అతిథి, పురుష జాతి. ఈ నక్షత్ర జాతకులు ఇతరుల విషయాలలో జోక్యము చేసుకోరు. అవసరం సమయంలో ఇతరులను ఆదుకునే గుణము ఉంటుంది వీరికి. సువర్ణం మీద ఆసక్తి ఉంటుంది. ధనుర్విద్య, తుపాకీతో కాల్చడము వంటి అలసట కలిగించే విద్యలు అందు ఆసక్తి అధికంగా ఉంటుంది. అభిప్రాయాలు, మాటలు స్పష్టముగా ఉంటాయి. పరపతి బాగా ఉంటుంది. సమాజంలో ఉన్నత వర్గానికి నాయకత్వం చూపిస్తారు. పరపతి బాగా ఉపయోగపడుతుంది. పరిచయాలను కార్యసిద్ధికి ఉపయోగించుకుంటారు. స్వంత పనుల కంటే ఇతరుల పనులకు సహాయపడటంలోనే ఆసక్తి అధికం కనబరుస్తారు. వివాహ జీవితంలో తలెత్తిన భేదాభిప్రాయాలను ప్రాథమిక దశలోనే సర్దుబాటు చేసుకోవడం వలన ప్రయోజనం ఉంటుంది.
చెప్పినదే పదే పదే చెప్పడము, అతి జాగ్రత్తలు, ఇతరులను అధికముగా నమ్మి కార్యభారము అప్పగించలేని స్థితి వీరిని పిరికివారుగా భావించే అవకాశం ఉంటుంది. ఇవి ఈ నక్షత్ర జాతకులకు సాధారణ ఫలితాలు. సువర్ణము, ఆయుర్వేదము, ఎగుమతి వ్యాపారాలు కలిసి వస్తాయి వీరికి. సౌకర్యవంతమైన ఉద్యోగాలలో స్థిరపడతారు. సంతానానికి సంబంధించిన క్లేశము కొంతకాలము ఇబ్బంది పెడుతుంది. సమస్యలను పరిష్కరించగలిగిన వ్యక్తిగా, వ్యక్తిత్వము కలిగిన వ్యక్తిగా, స్వయం శక్తి కలిగిన వ్యక్తిగా సమాజంలో గుర్తింపు ఉంటుంది. బాల్యము సుఖవంతముగా జరిగిన తరువాత సమస్యల వలయంలో చిక్కుకుంటారు. 40 నుండి 50 సంవత్సరాల తరువాత సమస్యల నుండి బయటపడి సుఖ జీవితం కొనసాగించే అవకాశం ఉంది. పుష్యమి నక్షత్రం గుణగణాలు. పుష్యమి నక్షత్రాధిపతి శని, గణము దేవగణము, అధిదేవత బృహస్పతి. ఈ నక్షత్ర జాతకులు బాల్యము నుండి యవ్వనము వరకు కష్టజీవితం గడిపి ఒక స్థాయికి చేరుకుంటారు. తరువాత వ్యాపార, రాజకీయ, చలనచిత్ర రంగాలలో రాణిస్తారు. ప్రజా బాహుల్యమును నియంత్రించే ఉద్యోగాలలో నియమించబడతారు. పోటీ పరీక్షలలో విజయం సాధించి ఉన్నత స్థితికి చేరుకుంటారు. యవ్వనం వచ్చిన తరువాత జీవితం అదృష్టానికి చేరువగా సాగుతుంది. వీరి ప్రజా సంబంధాలు, స్నేహానుబంధాలు పటిష్టంగా ఉంటాయి. ధర్మచింతన, న్యాయ చింతన ఉంటాయి. సౌమ్యంగా ఉంటారు. తప్పు చేసే వారిని సహించరు. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. తక్కువ సమయంలో సరి అయిన నిర్ణయాలు చేస్తారు. నిర్మోహమాటంగా మాట్లాడతారు. దాన స్వభావం కలిగి ఉంటారు. వీరికి మంచి సలహాదారులు లభిస్తారు. ఒకరిద్దరు తప్పుడు సలహాదారుల వలన సమాజంలో అప్రతిష్టకు లోనవుతారు. వారి సలహాల కారణంగా వ్యక్తిగత జీవితంలో, సామాజిక జీవితంలోనూ అపశృతులు ఎదురవుతాయి. జీవితంలో గొప్ప విజయాలతో పాటు అపజయాలు ఎదురవుతాయి. తక్కువ స్థాయి మనుషులతో పోట్లాడవలసిన ఇబ్బందికర పరిస్థితులకు లోనవుతారు. నైతిక విలువలు లేని వైరివర్గం, బంధువర్గం వలన ఇబ్బందులకు గురి అవుతారు. సామాజిక వర్గ సమీకరణలు, ప్రకృతి వైపరీత్యాలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను నష్టాలకు గురి చేస్తాయి. దైవభక్తి అధికము. ఆధ్యాత్మిక రంగంలో అభ్యున్నతి సాధిస్తారు. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు లేకుండా సాగుతుంది. అశ్లేష నక్షత్ర గుణగణాలు. అశ్లేష నక్షత్రం యొక్క గుణము రాక్షస గుణము. ఆదిదేవత పాము, నక్షత్రాధిపతి బుధుడు, రాశాధిపతి చంద్రుడు. ఈ నక్షత్ర జాతకులు వివిధ రకాల సౌఖ్యాలు కోరుకుంటారు. ఏదో ఒకలాగా తమ తమ కోరికలను తీర్చుకుంటారు. పట్టుదల, పగయును కలిగి ఉంటారు. రాజకీయాల వైపునకు మొగ్గు వీరిలో ఎక్కువగా ఉంటుంది. స్త్రీల వలన, పెద్దల వలన జీవితంలో ఇబ్బందులకు గురి అవుతారు. అడ్డంకుల నడుమ వీరి చదువులు కొనసాగుతాయి. ఏది ఏమి అయినా సరే వీరు ఆయా అడ్డంకులని దాటి పై చదువులను చదువుకుని కలుగుతారు. వీరి పట్టుదల వీరిని ఉన్నత స్థితికి తీసుకొని పోతుంది. న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు. వీరు ఉద్యోగ, వ్యాపార రంగాలలో రాణించగలరు. కష్టపడి సుఖ జీవితాన్ని అలవరుచుకున్నా పొరపాటైన ఊహల వలన సమస్యలు ఎదురవుతాయి. సంతానపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. నమ్మకం లేని వ్యక్తులతో సహజీవనం సాగిస్తారు. ఉద్యోగంలో నిపుణత సాధిస్తారు. వర్గ రాజకీయాలను సమర్థతతో నడపగలరు. యూనియన్లలో ప్రజా జీవితంలో మంచి పేరు వస్తుంది. ఉన్నతాధికారుల వలన, ఉన్నత స్థాయిలో ఉన్నవారి వలన ఇబ్బందులు ఎదురవుతాయి. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతో ఓర్పు వహిస్తారు. లక్ష్య సాధన కొరకు ఎంత కాలమైనా ఎదురు చూస్తారు. వయసు గడిచే కొద్దీ సుఖమైన జీవితానికి చేరువవుతారు. నమ్మక ద్రోహులు స్నేహితులుగా ఉండడము దురదృష్టంగా పరిణమిస్తుంది. స్థిరాస్తులు దక్కించుకోగలుగుతారు. ఆయుర్వేద మందులు, బియ్యము, పాల వ్యాపారము, పెట్రోల్ బంకులు, బట్టలు వ్యాపారము లభిస్తాయి. అర్హులైన వారికి దానం చేస్తారు. గొడవలు, తగవులు, తగాదాలకు దారితీసే సంగతుల జోలికి వీరు పోనే పోరు. దూరముగా ఉంటారు. ఒడిదుడులకు ఉండకుండా వీరి బ్రతుకు నిలకడగా ఉంటుంది.
ఇక ముఖ నక్షత్రం పుట్టిన వారి గుణగణాలు. ముఖ కేతుగ్రహ నక్షత్రం గనుక ఈ నక్షత్ర జాతకులకు మంత్రోపాసన, వైరాగ్యం, భక్తి సహజంగా అలవడతాయి. ఆధ్యాత్మిక చింతనలో అధికం. కేతు ఆధిపత్యం, రాక్షస గుణముల చేరిక కారణంగా పట్టుదల, ప్రతీకారం వంటివి అధికం. ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించడం వలన ఈ నక్షత్ర జాతకులు సరి అయిన నిర్ణయం చేయలేరు. పొదుపు చేసే గుణం ఉంటుంది. జీవితంలో అభద్రతాభావం అధికంగా ఉంటుంది. ఈ నక్షత్రాధిపతి సూర్యుడు కావడం వలన ఈ రాశి వారికి ఆధిపత్య గుణం అధికం. బాల్యంలోనే శుక్రదశ వస్తుంది కనుక విద్య కంటే సౌందర్య పోషణకు ప్రాధాన్యత ఇస్తారు. తన పరిసరాలను పరిశుభ్రంగా అందంగా ఉంచే ప్రయత్నాలు చేస్తారు. కార్యసాధన కొరకు తీవ్రంగా కృషి చేస్తారు. ఎవరికి తలవంచని మనస్తత్వం వలన పై అధికారులతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధికారిక రాణిస్తారు కానీ కింది ఉద్యోగులకు నిరసనను గురి అవుతారు. ఇతరులకు ఎప్పుడూ మంచి నూరి పోస్తారు. ఈ కారణంగా హేళనకు గురి అవుతారు. ఆపద వచ్చే ముందు జాగ్రత్తలు చెప్తారు కానీ ఆపద వచ్చినప్పుడు ఆదుకునే స్థితిలో ఉండరు. తనకు సంబంధించిన చిన్న వస్తువులను సైతం భద్రం చేస్తారు. వాటిని ఎవరినీ ముట్టుకోనివ్వరు. వీరి వద్ద సామాను ఎన్ని సంవత్సరాలైనా కొత్తవిగా ఉంటాయి. నిర్వహణలో నిపుణత కలిగి ఉంటారు. ఉదయం నుండి రాత్రి వరకు శ్రమిస్తారు కానీ నిద్రలేమని సహించరు. సహన గుణం తక్కువ. తన వారి మంచి గురించి మరొకరి చేత చెప్పించుకోరు. అన్యాయార్జితం స్వీకరించరు. జరిగిన వాటిని మరొక తలచి బాధపడతారు. లోటు లేని జీవితం జరిగిపోతున్నా ఉన్నదానితో తృప్తి చెందరు. మంచి మనుషులుగా పేరు తెచ్చుకుంటారు. సంతాన యోగం, గృహయోగం, ఆర్థిక యోగం, విదేశీయానం యోగం కలిగి వస్తాయి. నక్షత్రాధిపతి కేతువు గనుక భక్తి వైరాగ్యాలు, రాక్షస గుణం కారణంగా పట్టుదల, రాశి అధిపతి సూర్యుడు కనుక ఆధిపత్య గుణం కలిగి ఉంటారు. దైవీక కార్య నిర్వహణ, రాజకీయ ఆధిపత్యం, వృత్తి వ్యాపారాలలో ఆధిపత్యం వంటివి వీరికి రాణింపు తీసుకువస్తాయి. పూర్వ పాల్గొనే నక్షత్రం గుణగణాలు. పూర్వ పాల్గొనే నక్షత్రం అధిపతి శుక్రుడు. వీరికి బాల్యం కొంతవరకు సుఖవంతమైన జీవితం గడుస్తుంది. ఆటంకం లేకుండా విద్యాభ్యాసం కొనసాగుతుంది. రాశ్యాధిపతి సూర్యుడు, నక్షత్రాధిపతి శుక్రుడు మానవగణం కారణంగా లౌక్యం, అధికారం కలగలిసి ప్రవర్తిస్తారు. సౌమ్యత కలిగి ఉన్న ఇతరులకు మనసులో అయినా తల వంచరు. సమయానుకూలంగా ప్రవర్తించే కారణంగా అధికారులుగా రాణిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో ఇతరులకు తలవంచలేరు కనుక పై అధికారులతో సహకరించి ముందుకు పోలేరు. సౌమ్యులే అయినా గంభీరంగా ఉంటారు. ఇతరుల అభిప్రాయాలను ఖాతరు చేయరు. ఎవరు ఏమనుకున్నా లక్ష్య పెట్టరు. సమాజానికి వ్యతిరేకులు కాదు కానీ సమాజ స్పృహ ఉండదు. దాన ధర్మాలు, అన్నదాన సత్రములు, విద్యాదానం చేస్తారు. సివిల్ కేసులు ఎదుర్కొంటారు. స్వయంకృతాపరాధం వలన తాను శ్రమించి సాధించిన దానిని వైరి వర్గానికి దారపోస్తారు. స్నేహితుల ఉచ్చు నుండి కొందరు జీవితకాలం వరకు బయటపడలేరు. బయట కనిపించే జీవితం కాక రహస్య జీవితం వేరుగా ఉంటుంది. సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా వీరి లోపాలను ఎదురుగా చెప్పలేరు. ఆర్థిక పురోగతి బాగుంటుంది. అన్య భాషలు సైతం అనర్గళంగా మాట్లాడగలరు. తమ జీవన శైలికి భిన్నంగా సంతానాన్ని వేరు రంగాలలో ప్రోత్సహిస్తారు. సమాజంలో చురుకైన పాత్ర పోషిస్తారు. దేశ విదేశాలలో పేరు తెచ్చుకుంటారు. విదేశాలలో మంచి పరిచయాలు ఉంటాయి. వీరి జీవితం స్నేహానికి అంకితం. వీర విద్యలలో రాణిస్తారు. ఉత్తర పాల్గొనే నక్షత్ర జాతకుల గుణగణాలు. ఉత్తర పాల్గొనే నక్షత్రమునకు అధిపతి సూర్యుడు. అధిదేవత ఆర్యముడు. మనుష్యగణం. రాశ్యాధిపతులు సూర్యుడు, బుధుడు, జంతువు గోవు. ఈ నక్షత్రంలో జన్మించిన వారు తండ్రి వలన ప్రయోజనం పొందుతారు. సహోదర వర్గం బలంగా ఉంటారు. నైతిక బాధ్యతలు అధికం. వివాహం సకాలంలో అవుతుంది. ఉద్యోగం లేక వ్యాపారం ఉంటుంది.
అదృష్టానికి దగ్గరగా జీవితం సాగుతుంది. స్థాయికి మించిన వ్యాపార వ్యవహారాలు కలిసి వస్తాయి. స్థిరాస్తులు, ధనం అధికంగా గుప్తంగా ఉంటాయి. తనకు అంతగా పరిచయం లేని రంగంలో ఉన్నత స్థితి సాధిస్తారు. పరోపకారం చాలా తక్కువ. చౌకగా ఆస్తులు కొనుగోలు చేస్తారు. సంపాదనలో బంధుత్వానికి, పాపభీతికి చోటు ఉండదు. ధన విషయంలో వీరు ఉదారులని భావిస్తారు, కానీ వీరు అనవసరంగా ఖర్చు పెట్టరు. ఖర్చు పెట్టిన దానికి 100 రెట్లు ఫలితం ఉంటేనే ఖర్చు చేస్తారు. ఇతరులను అవమానించి ఆనందిస్తారు. సంతానం వలన చిక్కులు ఎదుర్కొంటారు. తేనెటీగలాగా కూడబెడతారు. సంఘ వ్యతిరేక చట్ట వ్యతిరేక పనులకు భయపడరు. లోపల పిరికివారుగా ఉంటారు. భార్య ఆధిపత్యం అధికం. మంచి ఆశయాలతో ముందుకు వచ్చిన వీరిని ప్రపంచం సరిగా అర్థం చేసుకోదు. రాజకీయ రంగాలు, వ్యాపార రంగాలు కలిసి వస్తాయి. జీవితం మీద ఉన్న భయం వీరిని అడ్డదారులలోకి వెళ్లేలా చేస్తుంది. రాహు, గురుదశలు వీరికి యోగిస్తాయి. హస్త నక్షత్ర జాతకుల గుణగణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. హస్త నక్షత్రానికి అధిపతి చంద్రగ్రహం, రాశి అధిపతి బుధుడు, అధిదేవత సూర్యుడు, జంతువు మహిషి అంటే గేదె. ఈ నక్షత్ర జాతకులు ఆకర్షణ కలిగి ఉంటారు. ఎదుటి వారి కష్టాలను సులువుగా అర్థం చేసుకుంటారు. అడగకనే సహాయం చేస్తారు. మంచి స్నేహితులుగా ఉంటారు. ప్రేమ వివాహాలు జీవితంలో ప్రధాన ప్రస్తావన అవుతుంది. వ్యూహాలు రహస్యమైన కొందరికి మాత్రం చెప్తారు. చేసిన తప్పులను అడగకుండా మీకు మీరుగా ఒప్పుకుంటారు. దూర ప్రాంత చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు జీవితంలో మంచి మలుపులు అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో శక్తి సామర్థ్యాలకు గుర్తింపు కొంతకాలం వేచి ఉండాలి. న్యాయస్థానాలకు కూడా ఆశ్రయించవలసి ఉంటుంది. వీరి వద్ద సలహాలు తీసుకున్న వారి కంటే వీరు తక్కువ స్థాయిలో ఉండడం వీరిని బాధిస్తుంది. సర్దుకుపోవడం వలన వైవాహిక జీవితం సజావుగా సాగుతుంది. స్వంత తెలివితేటలతో వ్యాపారాలను అభివృద్ధిపరిచి ఎంతో మందికి ఉపాధి కలిగిస్తారు. సహోదరి వర్గం పట్ల అభిమానం కలిగి ఉంటారు. అనుకున్న ప్రదేశంలో ఇష్టమైన విద్య అభ్యసిస్తారు. బంధువుల వలన కొన్ని అపోహలు ప్రచారంలో ఉంటాయి. సంతానం పేరు ప్రతిష్టలు తెస్తారు. ఇక చిత్తా నక్షత్రం జాతకుల గుణగణాల గురించి తెలుసుకున్నాం. చిత్తా నక్షత్రానికి అధిపతి కుజుడు, రాక్షసగణం జంతువు పులి, వృక్షం తాటి చెట్టు, రాశ్యాధిపతులు బుధుడు, శుక్రుడు, అధిదేవత త్వష్ట. బాల్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీరు దత్తత పోవుట లేక స్వజనులకు దూరంగా పెరుగుట అవకాశం ఉంటుంది. ఇతరుల ఆర్థిక సాయంతో జీవితంలో ముఖ్య ఘట్టాలు పూర్తి చేసుకుంటారు. తాను అనుభవించిన కష్టాలు జీవితంలో మరెవ్వరూ అనుభవించకూడదని అహర్నిశలో కష్టపడతారు. అర్ధరహితమైన క్రమశిక్షణ కారణంగా స్వజనులు దారి తప్పుతారు. ఎక్కువగా అభిమానించి ప్రాణప్రదంగా భావించిన వారు జీవితంలో దూరం అవుతారు. వాదనా పఠిన కారణంగా న్యాయస్థానాలలో ప్రజాబాహుల్యంలో అనుకూల ఫలితాలు సాధించిన కుటుంబంలో అందుకు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు. సహచరులంతా ఒక్కటిగా ఈ నక్షత్ర జాతకులకు దూరంగా ఉంచుతారు. పెద్దలు, ఉన్నత స్థానాల్లో ఉన్న వారి నుండి ప్రతికూలమైన తీర్పులను ఎదుర్కొంటారు. విపరీతమైన కోపం పోరుపెట్టడం, జరిగిపోయిన వాటిని పదే పదే గుర్తుకు తెచ్చుకోవడం వలన కావలసిన వారికి అందరికీ దూరం అవుతారు. ప్రయోజనం లేని చర్చలు, కోపతాపాలు జీవితంలో చేదు అనుభవాలకు దారితీస్తారు. సంతానం ఉన్నత స్థితికి వస్తారు. విదేశీ వ్యవహారాలు ఆలస్యంగా కలిసి వస్తాయి. వస్తువులను బాగు చేయడం, రిపేర్ వర్క్స్, సాహస కృత్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, అగ్నికి సంబంధించిన వ్యాపారాలు కలిసి వస్తాయి. వీరికి అందరిలో ప్రత్యేకత సాధించాలన్న కోరిక వలన వివాదాస్పదమైన అనుకూల ఫలితాలను ఇస్తుంది. జీవితంలో అన్నింటికీ సర్దుకుపోయే భార్య లభిస్తుంది. వీరికి జీవితం మధ్య భాగంలో స్థిరాస్తుల వల్ల కలిసి వస్తాయి. పాడి పంట వ్యవసాయం పట్ల ప్రత్యేక అభిరుచి ఉంటుంది. స్వాతి నక్షత్రం గుణగణాలు.
స్వాతి నక్షత్రాధిపతి రాహువు. స్వాతి నక్షత్ర 4 పాదాలు తులారాశిలో ఉంటాయి కనుక ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు రాహు ప్రభావంతో కల్పనా శక్తి, శుక్ర ప్రభావంతో సౌందర్యారాధన శక్తి కలిగి కళారంగంలో ప్రభావం చూపగలిగి ఉంటారు. స్వాతి నక్షత్ర జాతకులు శాస్త్రజ్ఞులుగా మేధా సంపత్తిని కలిగి ఉంటారు. వీరు శాస్త్రజ్ఞులుగా, అధికారులుగా, మేధావులుగా రాణిస్తారు. స్వాతి నక్షత్రం దేవగణం కనుక ధార్మికత, సాత్విక గుణం కలిగి ప్రవర్తిస్తారు. శుక్రుడి ప్రభావం కారణంగా కళలను ఆరాధిస్తారు. ఈ నక్షత్ర జాతకులు చిన్న వయసులో దాదాపు 18 సంవత్సరాలు కొన్ని సమస్యలను ఎదుర్కొన్నా యుక్త వయసులో మంచి అభివృద్ధిని సాధిస్తారు. కష్టకాల పరిమితి నక్షత్ర పాదాలను అనుసరించి తగ్గుతూ ఉంటుంది. బాల్యంలో విద్యాభ్యాసానికి కొన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదల వహిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. యుక్త వయసులో గురు దశ వస్తుంది కనుక ఆర్థికంగా, సామాజికంగా మంచి అభివృద్ధి కలిగి సాధిస్తారు. శని ఈ రాశిలో ఉచ్చ స్థితికి పొందుతారు కనుక గోచార రీత్యా శని 4-5 స్థానాల ఆధిపత్యం కారణంగా శని దశ వీరికి యోగిస్తుంది. బుధుడికి ఇది మిత్రరాశి గనుక గోచార రీత్యా బుధుడు 9వ స్థానాధిపత్యం వహించి యోగకారకుడు అవుతాడు కనుక బుధ దశ వీరికి యోగిస్తుంది. శుక్రరాహువుల ప్రభావం, చంద్రుడి శుక్రస్థాన స్థితి కారణంగా, సాత్విక గుణం కారణంగా ఈ రాశి వారు కళారంగ ప్రవేశం చేస్తే సుస్థిరతను సాధించి రాణించే అవకాశం ఎక్కువ. బాహ్యంగాను, గుప్తంగాను శత్రువులు ఉంటారు. బాహ్య ఆకర్షణ, అంతర్గత ఆకర్షణ కలిగి ఉంటారు. మార్గదర్శకమైన నడవడి కలిగి ఉంటారు. కళాత్మకమైన వస్తు సేకరణ చేస్తారు. ఇతరుల అసూయకు లోను అవుతారు. అకారణమైన నిందకు గురి అవుతారు. ఒకవైపు వాదనలు విని ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే కారణంగా అనేకులను దూరం చేసుకుంటారు. దాని వలన కొంత నష్టపోతారు. నిర్ణయాలు తీసుకునే విషయంలో సమాజాన్ని పట్టించుకోరు. సరి అయిన నిర్ణయాలు తీసుకోని కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా అభివృద్ధి మాత్రం కుంటుపడదు. దాతృత్వం ప్రోత్సహిస్తారు. కానీ దానగుణం తక్కువ. ధనం పొదుపుగా ఖర్చు చేస్తారు. జలకారకుడైన శుక్రుడి ప్రభావితం వీరికి విదేశీ ధనార్జిత కలిగిస్తుంది. ఇక విశాఖ నక్షత్రం గుణగణాల గురించి తెలుసుకున్నాం. విశాఖ గురుగ్రహ నక్షత్రం. రాక్షసగణం. అధిదేవతలు ఇంద్రుడు, అగ్ని, జంతువు పులి. రాస్యాధిపతి కుజుడు. కురుదశతో జీవితం ప్రారంభం అవుతుంది కనుక బాల్యం సుఖంగా జరుగుతుంది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల మధ్య గారాబంగా జీవితం మొదలవుతుంది. వీరికి మొండితనం ఎక్కువ. అనుకున్నది అమలు చేస్తారు. వీరికి సలహాలు చెప్పి మార్చాలని అనుకోవడం వ్యర్థం. వీరికి సహాయం చేసిన వారికి కూడా వీరు సహకరించడానికి మనస్కరించరు. వారు చేసిన సహాయాన్ని భూతద్దంలో చూపిస్తారు. అనర్హులైన వారికి సంపూర్ణ సహకారాలు అందిస్తారు. అయినా వారి వలన ముప్పు కూడా పొంచి ఉంటుంది. భార్య లేక స్త్రీ సహాయం లేనిదే వీరు రాణించలేరు. వైద్య, వ్యాపార, సాంకేతిక రంగాలలో, ఆర్థికపరమైన వ్యాపారంలో పట్టు సాధిస్తారు. రాజకీయ ప్రవేశం చేస్తే ఉన్నత పదవులు వస్తాయి. మంచి సలహాదారుల వలన ప్రయోజనాలు ఉంటాయి. వంశపారంపర్య ఆస్తులు సంక్రమిస్తాయి. స్వంతంగా అంతకంటే అధికమైన ఆస్తులు సంపాదిస్తారు. సంతానం వలన ఖ్యాతి లభిస్తుంది. ఆధ్యాత్మిక రంగం వారి వలన మోసానికి గురి అవుతారు. అన్య భాషలు నేర్చుకుంటారు. సాంకేతిక రంగం ఆధారంగా ఇతర రంగాలలో ప్రవేశించి ఆ రంగంలో విజయం సాధించి ప్రాముఖ్యత సాధిస్తారు. చదివిన చదువుకు చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు. ఉద్యోగంలో బదిలీలు పొంచి ఉంటాయి. అవినీతి ఆరోపణలకు ఆస్కారం ఉంది. రాజకీయ నాయకులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
వారి వలన నష్టం ప్రయోజనం సమంగా ఉంటాయి. కఠినమైన మనస్తత్వం ఉంటుంది. విదేశీ పౌరసత్వం లభిస్తుంది. జీవితంలో కనీస అవసరాలను తీర్చుకుంటారు. కుటుంబ సభ్యుల మీద తప్ప ఇతరుల మీద ప్రేమాభిమానాలు తక్కువ. భయం, పొదుపు, జాగ్రత్త, విజ్ఞానం జీవితంలో సమపాలలో ఉంటాయి. 50 సంవత్సరాల అనంతరం జీవితం సుఖవంతంగా జరుగుతుంది కనుక వృద్ధాప్యం సుఖవంతంగా జరుగుతుంది. అనురాధ నక్షత్రం గుణగుణాలు. అనురాధ నక్షత్రం అధిపతి శని. ఇది దేవగణ నక్షత్రం. అధిదేవత సూర్యుడు. జంతువు జింక. రాశి అధిపతి కుజుడు. ఈ నక్షత్రంలో జన్మించిన వారు జలక్రీడలందు ఆసక్తులై ఉంటారు. నైతిక ధర్మం, పెద్దలు వృద్ధుల పట్ల గౌరవం కలిగి ఉంటారు. అవసరాలకు తగినంత మాత్రమే ప్రజా సంబంధాలు వృద్ధి చేసుకుంటారు. జీవితంలో స్థిరపడటానికి సమయం పడుతుంది. విద్యలలో రాణించడానికి కొంత సమయం కావాలి. ఆరంభంలో కొన్ని సమస్యలను ఎదుర్కొన్న తర్వాత కాలంలో నిరాటంకంగా విద్యలను అభ్యసిస్తారు. ఉద్యోగ జీవితంలో మొదట ఒడిదుడుకులను ఎదుర్కొన్న తరువాత నిలదొక్కుని ముందుకు విజయవంతంగా సాగిపోతారు. ప్రేమ వివాహాలు చేసుకుంటారు. గుర్తింపు పత్రాలు లేకున్నా కొన్ని విద్యలలో పురోగతి సాధిస్తారు. విద్యల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ఉన్నత విద్యలు అభ్యసించి ఉన్నత పదవులు అధిరోహిస్తారు. పెద్దల ద్వారా స్వల్పంగా అయినా ఆస్తులు లభిస్తాయి. కుటుంబ శ్రేయస్సు కొరకు కొన్ని పదవులు చేపడతారు. కీలక సమయంలో బంధువర్గం నుండి నమ్మక ద్రోహం ఎదురవుతుంది. తండ్రి పద్ధతులు నచ్చవు. తల్లి మీద విశేషమైన అనురాగం ఉంటుంది. సహోదర సహోదరీ వర్గం బాధ్యతలను నెత్తిన వేసుకుంటారు. యంత్రాలు, భూములు, గృహాలు, వాహనాలకు సంబంధించిన విదేశీయానం, దూర ప్రాంత ఉద్యోగం, దూర ప్రాంత విద్యా విధానం మీద ఆసక్తులై ఉంటారు. సలహాలు చెప్పి మార్గాలు చూపి అనేక మంది పురోగతికి తోడ్పడతారు. ఆత్మీయులు ఎంతమంది ఉన్నా ఏకాంతంగా ఉన్న అనుభూతి కలిగి ఉంటారు. సాహిత్య కళారంగాలను వైరాగ్యం మిశ్రమం చేసి ప్రయోగాలు చేస్తారు. వైద్య విద్యలలో రాణిస్తారు. సంతానం వలన ఖ్యాతి లభిస్తుంది. ఎవరి పట్ల శాశ్వత అనుబంధం ఉన్నట్లు భావించరు. ఒకసారి లాభం సంపాదించిన రంగంలో తిరిగి ప్రవేశించరు. నిలకడగా నికరంగా ఉండే ఉద్యోగంలో స్థిరపడతారు. వృద్ధాప్యం అన్ని విధాలుగా బాగుంటుంది. ఇక జ్యేష్ఠ నక్షత్ర గుణగుణాల గురించి తెలుసుకుందాం. జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు. ఇది రాక్షస గుణ నక్షత్రం. ఆదిదేవత ఇంద్రుడు. జంతువు జింక. ఈ నక్షత్ర జాతకులు తమ రహస్యములను కాపాడుకోవడానికి, ఇతరుల సహస్యలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇతరులలో చిన్న విషయాలను కూడా పరిశీలించి లోపాలను ఎత్తి చూపుతారు. తగాదాలు పెట్టడమే ధ్యేయంగా ఉన్న వారిలా పేరు తెచ్చుకుంటారు. తమకు శక్తి లేకున్నా అనుకున్న కార్యం సాధించడానికి ప్రయత్నిస్తారు. ఇతరుల సహాయాన్ని తమ హక్కులుగా వాడుకుంటారు. విమర్శలు సహించలేరు. ఆత్మన్యానుతాభావం కలిగి ఉంటారు. ఎదుటివారు సరదా చేసే వ్యాఖ్యలు తమను అపహాస్యం చేయడానికి చేశారని భావిస్తారు. మిత్రభేదం కలిగించి తప్పుడు సలహాలు ఇచ్చి ఇతరులను అపఖ్యాతి పాలు చేయడంలో అన్నివేసిన చేయిగా పేరు తెచ్చుకుంటారు. నమ్మిన స్నేహితులు కూడా వీరిని అలాగే మోసం చేస్తారు. వీరికి నచ్చని వారి మీద తీవ్రమైన ద్వేషం పెంచుకుంటారు. విశేషమైన దైవభక్తి ఉంటుంది. తమ వరకు వచ్చే వరకు వీరికి సమస్యలు సౌందర్యంగానే కనిపిస్తాయి. భాషలకు భాష్యం రాయగలిగిన పాండిత్యం కలిగి ఉంటారు. సామాజిక కార్యక్రమాలలో ముందు ఉంటారు. సౌకర్యవంతమైన ఉద్యోగం, అన్యోన్య దాంపత్యం వీరికి సుఖంగానూ కలిగి ఉంటుంది. సంతానం నష్టం కావచ్చు, అయినా సంతాన ప్రాప్తికి వంశాభివృద్ధికి లోపం ఉండదు. అన్నమాట ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోలేరు. సందర్భానుసారంగా అభిప్రాయాలు మార్చుకుంటారు. శాశ్వత మిత్రత్వం, శాశ్వత స్నేహం ఉండదు. సాంకేతిక రంగంలో ప్రత్యేక విభాగంలో నిపుణత ఉంటుంది. విదేశాల మీద మోజు, విహారయాత్రల మీద ఆసక్తి ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉంటే జీవితం సాఫీగా సాగుతుంది. బాల్యం నుండి విద్యలో ప్రకాశిస్తారు. కానీ ఉన్నత విద్యలకు కొంత ఆటంకం కలిగిన అడ్డంకులను అధిగమిస్తే అభివృద్ధి సాధించగలరు. తగిన వయసులో సంపాదన మొదలవుతుంది. సంపాదించిన ధనంను భవిష్యత్తుకు జాగ్రత్తగా
పరుచుకోవాలన్న అవసరం కూడా ఉంటుంది. వృద్ధాప్యంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఇవి ఈ నక్షత్ర జాతకులకు అందరికీ జరిగే సాధారణ ఫలితాలు మాత్రమే. జాతక చక్రంలో గ్రహ పరిస్థితులను అనుసరించి ఫలితాలలో మార్పులు ఉంటాయి. మూలా నక్షత్రం గుణగణాల గురించి తెలుసుకుందాం. మూలా నక్షత్ర ఆదిదేవత నిరుతి. ఇది రాక్షసగణ నక్షత్రం. రాశ్యాధిపతి గురువు. జంతువు శునకం. ఈ నక్షత్రంలో పుట్టిన వారు శక్తిమంతులు. అసాధారణ శక్తి వీరి స్వంతము. అసాధారణ ప్రతిభావతాలు వీరి స్వంతం. చిన్నతనంలో బంధువుల నిరాదరణకు గురి అవుతారు. జీవితంలో ప్రతి మెట్టును స్వయం కృషితో సాధిస్తారు. పోటీ ప్రపంచంలో సాధించడానికి కావలసిన తెలివితేటలు వీరి స్వంతం. జీవితంలో సాధించిన ప్రతి మెట్టుకు కృతజ్ఞతలు చెప్తూ ఆగిపోక ముందుకు సాగడమే జీవిత ధ్యేయంగా ముందుకు సాగిపోతారు. అభివృద్ధి, ఆధిపత్యమే వీరి లక్ష్యం. బంధుత్వానికి, స్నేహాలకు, నైతిక ధర్మాలకు, దైవభీతికి వీరి మనసులో స్థానం లేదు. కుటుంబం కొరకు, తల్లిదండ్రుల కొరకు కొంత త్యాగం చేస్తారు. అనుకువగా ఉండి సంసారం అన్యోన్యంగా ఉంది అనిపించుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు నిర్మోహమాటంగా నడిపిస్తారు. తాము అనుభవించిన కష్టాలు ఇతరులు అనుభవిస్తున్నప్పుడు సాయం చేయరు. తనకు తెలిసిన మంచి మార్గాలు, సూచనలు వేరొకరికి చెప్పరు. రవి, చంద్ర, కుజ దశలు యోగిస్తాయి. స్త్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువ. సంతానం అభివృద్ధిలోకి వస్తారు. శుభకార్యాలు చేయడం కష్టతరమైన యజ్ఞం అవుతుంది. కీలక సమయాలలో బంధువర్గ అండదండలు నయనో భయానో సాధిస్తారు. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. భాగస్వాములు మోసగిస్తారు. ఆధ్యాత్మికత, చింతన, దానగుణం సామాన్యంగా ఉంటాయి. శ్రీ దేవతార్చన మంచిది. 60 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగిపోతుంది. పూర్వాషాఢ నక్షత్రం గుణగణాలు. పూర్వాషాఢ నక్షత్రమునకు అధిపతి శుక్రుడు. ఆదిదేవత గంగా. మనుష్య గణం. జంతువు వానరం. రాశి అధిపతి గురువు. వీరు విలాసవంతమైన జీవితాన్ని కోరుకుని సాధిస్తారు. స్త్రీలు జీవితంలో ఉన్నత స్థాయిని చవిచూసి తిరిగి దిగువ స్థాయికి చేరుకుంటారు. పూర్వీకుల ఆస్తులు హరించుకుపోయి కొంత భాగం మాత్రం మిగులుతుంది. చాకచక్యం కొంటే తనం వీరి స్వంతం. బాల్య జీవితం సుఖవంతం. వివాహ జీవితం సాధారణం. పుట్టిన ప్రాంతానికి దూరంగా రాణిస్తారు. నాయకత్వ లక్షణాలుంటాయి. జీవితంలో అనుభవాలను చూసి పాఠాలు నేర్చుకుంటారు. స్నేహితుల సహాయ సహకారాలతో ఉన్నత స్థాయి సాధిస్తారు. స్నేహితులతో కలిసి జీవితంలో విజయాలు సాధిస్తారు. విద్య, వ్యాపార, రాజకీయ రంగాలలో ఖ్యాతి, రాణింపు లభిస్తుంది. కొంతకాలం తరువాత వీరున్న రంగంలో వీరి స్నేహితులు ఉన్నతం సాధించి వీరిని దూరంగా ఉంచుతారు. వీరి ఓర్పుకి, సహనానికి పరీక్షలు ఎదురవుతాయి. ఎక్కువ కాలం ఓర్పు వహించలేరు. సమాజంలో గౌరవానికి బదులు భయం చోటు చేసుకుంటుంది. ఏ రంగంలోనైనా ఓటమిని అంగీకరించరు. సహోదరుల వలన అపఖ్యాతి లభిస్తుంది. నమ్మిన సేవకాజనం మోసం చేస్తారు. సహోదరి వర్గం అన్ని విధాలా సహకరిస్తారు. ఆధ్యాత్మిక జీవితం మీద ఆసక్తి, స్వామీజీల పట్ల సదభిప్రాయం ఉంటుంది. దైవభీతి ఉంటుంది. విదేశీయానం కలుగుతుంది. విదేశీ వ్యవహారం లభిస్తాయి. సంతానం మీద ఎవ్వరి నీడ పడకుండా కాపాడతారు. వ్యక్తిగతమైన వృత్తి సంబంధిత వ్యవహారాల నీడలు కుటుంబం మీద పడకుండా జాగ్రత్త వహిస్తారు. కుటుంబ జీవితానికి, సామాజిక జీవితానికి మధ్య గోడను నిర్మించి జీవించడం మంచికి దారి తీస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్రం గుణగణాలు. ఇది రవిగ్రహ నక్షత్రం. మనుష్య గణం. ఆదిదేవతలు విశ్వదేవతలు. జంతువు ముంగిస. రాస్యాధిపతులు మొదటి పాదానికి గురువు మరియు మిగిలిన పాదాలు మూడింటికి శని. ఈ రాశి వారు ప్రారంభంలో సగటువారుగా ఉన్నా సరే పోను బ్రతుకులలో అలా ఎదుగుకొనుచూ పైకే పోతారు. ఉన్నత స్థితికి చేరుకుంటారు. అరుదైన అవకాశములు 1,00,000 మందిలో ఒక్కరికి దొరికితే అవకాశములు వీరికి దక్కుతాయి. వీరు తక్కువగా మాట్లాడతారు. అనుకుగా కలిగి ఉంటారు.
సొంత వారికి తగినట్లుగా ప్రేమగా ఉంటారు. క్రొత్త వారితో కలిసిమెలిసి ఉండడం వీళ్ళకి నచ్చదు. కీలక సమయాలలో బాంధవ్యానికి విలువివ్వరు. ఒకానొకప్పుడు వీరు నేర ప్రవృత్తి అయిన నడవడిక కలిగి ఉన్న వారికి అండగా విలువ ఇవ్వవలసి వస్తుంది. తప్పించుకోవడానికి వీలు కాని పలు సందర్భాలు ఇందుకు కారణం అవుతాయి. ఆదాయం కొరకైనా వీరు చెడుకి లొంగరు. బంధుత్వానికి బంధానికి లోబడి చాలా అగచాట్లకి గురి అవుతారు. తిరిగి వారి చేతనే వీరు నిందలు పడతారు. ఎవరు ఏమనుకున్నా సరే వీరు తమ సొంత వారిని ఆదుకుంటారు. సొంత వారిని వీరు ఎన్నడూ విడనాడక వారికి అండగా నిలుస్తారు. నిజం చెప్పేటప్పుడు సరి అయిన తరుణం వచ్చినా కూడా వీరు పలుమార్లు నిజం చెప్పరు. పై చదువులు వీరికి కలిసి వస్తాయి. వ్యాపారంలో గొప్ప ఫలితాలు సాధిస్తారు. రాహుదశ వీరికి కలిసి వస్తుంది. మనుగడ కోసం పువ్వుల తోటలు, పాడి పంటలకు చెందిన వృత్తులు వీరికి కలిసి వస్తాయి. తక్కిన వారికి వీలు కలిగిస్తారు. గనులు, చల్లటి పానీయాలు, మందులకు సంబంధించిన వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి. వీరు తల్లిదండ్రులని మించిన తెలివితేటలు కలిగి ఉంటారు. చదువులో తెలివితేటలతో తల్లిదండ్రులు మించిపోతారు. వీరికి సంతానం స్వల్పంగానే ఉంటుంది. సంతానం ఆలస్యంగా కలుగుతుంది. కోవెలలకు, సేవా సంస్థలకు తగినంత సేవ చేస్తారు. ధన సహాయం చేస్తారు. తెలిసిన వారికి కూడా వీరు అప్పు కూడా ఇవ్వరు. ఆర్థికపరమైన విషయాలను దాచగలగటంలో వీరు నేర్పులు. శ్రవణ నక్షత్ర జాతకుల గుణగణాల గురించి తెలుసుకున్నాం. శ్రవణ నక్షత్ర అధిపతి చంద్రుడు, అధిదేవత మహావిష్ణువు, గణము దేవగణము, రాశ్యాధిపతి శని, జంతువు వానరం. ఈ నక్షత్ర జాతకులు మితభాషలు, కోపతాపాలు, మొండి వైఖరి, అల్లరితనం ఉన్న వీరు ధర్మం తప్పక జీవితం సాగిస్తారు. వీరు చక్కని తీర్పులు చెప్పగలరు. వీరి అంతర్గత ఆలోచన, మేధస్సు ఎవరికీ అర్థం కాదు. ఓర్పు ఉంటుంది కానీ దానికి హద్దులు ఉంటాయి. ఎవరికి ఎటువంటి మర్యాద ఇవ్వాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో వీరిని చూసి నేర్చుకోవాలి. ఆభరణాలు, స్థిరాస్తులు, వస్తువులు స్థిరాస్తులుగా లభించిన దానికంటే స్వార్జితం ఎక్కువగా ఉంటుంది. మనోధైర్యంతో సాహస నిర్ణయాలు తీసుకుంటారు. విజయం సాధించి అఖండమైన ఖ్యాతి గడిస్తారు. చనువుగా మాట్లాడే స్వభావం ఉన్నా ఎవరిని నెత్తికెక్కించుకోరు. ఊహ తెలిసిన నాటి నుండి ధనానికి లోటు ఉండదు. అంచెలంచెలుగా పైకి వస్తారు. శత్రువర్గం అడుగడుగునా ఇబ్బందులు పెడుతుంది. ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారు. బంధుప్రీతి ఎక్కువ. స్నేహితులకు గుప్తంగా సహకరిస్తారు. చదువు పట్ల శ్రద్ధ, సమాజంలో ఉన్నత స్థితి, అవకాశాలను సద్వినియోగపరచుకొనుట, సందర్భానుసారంగా వ్యూహం చేయుట వీరి స్వంతం. అందరూ వీరిని మొండివాళ్ళని భావించినా వీరికి విశాల హృదయం, సున్నిత మనస్తత్వం ఎవరికీ అర్థం కాదు. వ్యాపారంలో ముందుగా భాగస్వాముల వలన నష్టపోయిన తర్వాత మంచి లాభాలు గడిస్తాయి. వారసత్వ విషయాలు లాభిస్తాయి. జీవితంలో ఊహించిన స్థాయికి చేరుకుంటారు. బాల్య జీవితానికి జీవితంలో చేరుకున్న స్థాయికి ఎంతో తేడా ఉంటుంది. అడుగు అడుగున దైవం కాపాడుతాడు. వీరికి దైవానుగ్రహం ఎక్కువ. వీరికి ఉండే దైవభక్తి, గుప్తదానాలు. ఇందుకు కారణం సంతానం వలన ఖ్యాతి లభిస్తుంది. ధనిష్ట నక్షత్రము గుణగణాలు. ధనిష్ట నక్షత్రాధిపతి కుజుడు. ఇది రాక్షస గణము. రాశ్యాధిపతి శని, జంతువు సింహం. ఈ రాశిలో జన్మించిన వారు మంచి బుద్ధి కుశలత కలిగి ఉంటారు. వీరి తెలివితేటలను సరిగా ఉపయోగిస్తే శాశ్వత కీర్తి లభిస్తుంది. జీవితంలో ఉన్నత శిఖరాలను సునాయాసంగా ఆదుకుంటారు. అండగా నిలబడే శక్తివంతమైన వ్యక్తులు జీవితంలో ప్రతి సంఘటనలో ఆదుకుంటారు. అధికారులుగా, రాజకీయ నాయకులుగా, వ్యాపారవేత్తలుగా రాణిస్తారు. వీరి అధికార వైఖరి, మొండితనం కారణంగా విమర్శలను ఎదుర్కొనవలసి పరిస్థితి అడుగడుగునా ఎదురవుతుంది. అనవసరమైన విషయాలను గోప్యంగా ఉంచే ఆత్మీయులను దూరం చేసుకుంటారు. ధనం పొదుపు చేయాలని ప్రయత్నిస్తారు కానీ అది ఆచరణ సాధ్యం కాదు. అందరికీ సాయం చేస్తారు. డబ్బు చేతిలో నిలవదు.
స్థిరాస్తుల రూపంలోనే నిలబడతాయి. మేధావులుగా భావిస్తారు కానీ ఆత్మీయులకు చెప్పకుండా చేసే పనులు నష్టం కలిగిస్తాయి. దుష్టులకు భాగస్వామ్యం అప్పచెప్తారు, అందువలన నష్టపోతారు. మధ్యవర్తి సంతకాల వలన, కోర్టు తీర్పుల వలన నష్టపోతారు. పైసాకి చెల్లని వ్యక్తులను నెత్తికి ఎక్కించుకుని అందలం ఎక్కించి కష్టాలు కొని తెచ్చుకుంటారు. చదువు సంస్కారం ఉపయోగపడి మంచి అధికారిగా రాణిస్తారు. సంతానమును అతి గారాబం చేస్తే చేదు అనుభవాలు ఎదురవుతాయి. పెంపకంలో లోపాలు ఉన్నా సంతానం బాగుపడి కుటుంబానికి ఖ్యాతి తెస్తారు. గురు, శని, బుధ మహర్దశలు శుక్రదశ యోగిస్తాయి. సంతానమును అతి గారాబం చేస్తే చేదు అనుభవాలు ఎదురవుతాయి. ఇప్పుడు మనం శతభిష నక్షత్రం గుణగణాల గురించి తెలుసుకున్నాం. ఇది రాహుగ్రహ నక్షత్రం. అధిదేవత వరుణదేవుడు. రాక్షస గణము జంతువు గుర్రం. రాశ్యాధిపతి శని. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి అన్ని మార్గాలలో స్నేహితులు ఉంటారు, కానీ వీళ్ళ వలన వారు ఉపయోగాలు ఆశించరు. సహోదరీ వర్గంతో న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయి. ఇంట్లో అనాధారణ వ్యతిరేక వాతావరణం ఎదురవుతుంది. విద్య కొంతకాలం మందకొడిగా సాగినా క్రమంగా ఎగుమతి వ్యాపారం కలిసి వస్తుంది. రవాణా వ్యాపారం కొంతకాలం కలిసి వస్తుంది. సకాలంలో వివాహం జరుగుతుంది. మధ్యవర్తిగా, కమిషన్ ఏజెంట్గా, వ్యాపారవేత్తలుగా రాణిస్తారు. పురాతన ఆస్తుల వలన లాభాలు, చిక్కులు ఎదురవుతాయి. వీలునామా వలన లాభపడతారు. స్థిరమైన ఉద్యోగం, సంపాదన లేక కొంతకాలం ఇబ్బందులు ఎదురవుతాయి. శని మహర్దశలో స్థిరత్వం సాధిస్తారు. రాజకీయ వ్యూహం ఫలిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమిస్తారు. ఎవరికో ఒకరికి ఎప్పుడో ఆర్థిక సహాయం చేయవలసి వస్తుంది. జూదం వలన జీవితంలో అపశృతులు ఉంటాయి. సంతానం మంచి స్థితి సాధిస్తారు. వారి కొరకు జీవితంలో అనేక సౌఖ్యాలను త్యాగం చేస్తారు. వివాహాది శుభకార్యాలు మొండికి పడిన పట్టుదలతో వాటిని సాధిస్తారు. కోరికలు, అవసరాలు అనంతరంగా ఒకదాని వెంట ఒకటి పుట్టుకు వస్తూనే ఉంటాయి అన్నది మీ విషయంలో సత్యం. ఆత్మీయులతో అరమరక లేకుండా మెలగడం వలన మేలు జరుగుతుంది. ఇతరుల మెప్పు కొరకు అయిన వారిని దూరం చేసుకోవద్దు. ఆధ్యాత్మిక చింతన, నైతిక ధర్మం సదా కాపాడుతుంది. బాల్యం కొంత జరిగిన తర్వాత సౌఖ్యంగా జరుగుతుంది. జీవితం సాధారణంగా చిక్కులు లేకుండా సాగుతుంది. జాతక చక్రంలోని గ్రహస్థితుల వలన మార్పులు సంభవం. ఇవి ఈ నక్షత్ర జాతకులకు అందరికీ సాధారణ ఫలితాలు మాత్రమే. ఇక పూర్వాభాద్ర నక్షత్ర గుణగణాల గురించి తెలుసుకున్నాం. పూర్వాభాద్ర నక్షత్రాధిపతి గురువు. అధిదేవత అజేయకపాదుడు. మానవ గణము జంతువు సింహము. రాశ్యాధిపతులు శని, గురువులు. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి గురువుల సహకారము, మేధావుల సహకారము, సలహాదారుల వలన మంచి స్థితిని సాధిస్తారు. అనేక రంగాల గురించి అవగాహన ఉంటుంది. పెద్దల పట్ల గౌరవం, భయం ఉంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఎవరి సలహాలు తీసుకోరు. ఏకపక్ష ధోరణి వలన కష్టాలు ఎదుర్కొంటారు. తమకు అన్నీ తెలుసన్న భావన మంచి చేయదు. స్నేహాలు, విరోధాలు వెంటనే ఏర్పడతాయి. వ్యతిరేకమైన అభిప్రాయాలను వ్యక్తపరిచి సమస్యలను ఎదుర్కొంటారు. ఆతృత వలన తగిన సమయం కొరకు ఎదురు చూసే ఓర్పు నశిస్తుంది. ఉద్యోగపరంగా నిజాయితీ, సత్ప్రవర్తన కారణంగా విరోధాలు వస్తాయి. వీరి శక్తికి మించిన వీరికి ఇతరులు చెప్పే వరకు వీరికి తెలియదు. సాహిత్య కళారంగంలో రాణిస్తారు. దేశాలలో వ్యవహరిస్తారు. జీవితంలో ఇబ్బందులు ఉంటాయి, కానీ ధనం అప్పటికప్పుడు అంది వస్తుంది. అదృష్టం వలన పైకి వచ్చారన్న ప్రచారం సదా ఉంటుంది. సంతానాన్ని అధిగారాభం చేస్తారు, లేకపోతే విచక్షణారహితంగా కొడతారు. ఆర్థిక స్థిరత్వం సాధించిన తరువాత దానగుణం ఉంటుంది. పిసినారితనం ఉండదు. తనకు మాలిన దానం చెయ్యరు. సామాజిక సేవలో పేరు ఉంటుంది. రాజకీయంలో రాణిస్తారు. ఆధిపత్య పోరు ఇబ్బందికి గురి చేస్తుంది. వైవాహిక జీవితం సాధారణం. బాల్యం సౌఖ్యవంతంగా ఉంటుంది. తరువాత జీవితం సాధారణంగా ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్ర గుణగణాల గురించి తెలుసుకున్నాం. పూర్వభాద్ర నక్షత్ర అధిపతి శని.
రాశ్యాధిపతి గురువు, మానవగణం జంతువు ఆవు. ఈ నక్షత్ర జాతకులు వినయ విధేయతలు కలిగి ఉంటారు. పెద్ద చిన్న తారతమ్యం కలిగి ఉంటారు. చదువు మీద మంచి పట్టు సాధిస్తారు. ఉన్నత విద్యాభ్యాసం చేస్తారు. విదేశీ విద్య, అధికార పదవులు, వ్యాపారం కలిసి వస్తాయి. వివాహ జీవితం బాగా ఉంటుంది. చక్కటి వ్యూహారచనతో పొదువుగా సంసారాన్ని సాగిస్తారు. గొప్పలు చెప్పుకోరు. ఇతరులను కించపరచరు. ఇతరులకు అనవసరంగా ఖర్చు చేయరు. ఇతరుల సొమ్మును ఆశించరు. భూమి, వాహనముల మీద అధికారం కలిగి ఉంటారు. కుటుంబ చరిత్ర తండ్రి వలన మేలు జరుగుతుంది. ఇతర భాషలు నేర్చుకుంటారు. మంచి హాస్యప్రియులు. అన్ని విషయాల పట్ల అవగాహన ఉంటుంది. అబద్ధాలు చెప్పి ఇతరులను మోసగించరు. మంచి స్నేహస్ఫూర్తి కలిగి ఉంటారు. ఉన్నత స్థితిలో ఉన్నవారికి ఇష్టలుగా, సలహాదారులుగా ఉంటారు. మంచి స్నేహస్ఫూర్తి కలిగి ఉంటారు. జీవితం సాఫీగా జరిగిపోతుంది. 30 నుండి 40 సంవత్సరాల తర్వాత జీవితంలో అభివృద్ధి కలుగుతుంది. ఇది నక్షత్ర జాతకులందరికీ సామాన్య ఫలితాలు. జాతక చక్రంలో గ్రహస్థితులను అనుసరించి ఫలితాలలో మార్పులు చేర్పులు ఉంటాయి. ఇప్పుడు మనం రేవతి నక్షత్ర గుణగణాల గురించి తెలుసుకున్నాం. రేవతి నక్షత్ర అధిపతి బుధుడు, ఆదిదేవత పోషణుడు, గణము దేవగణం, రాశ్యాధిపతి గురువు. ఈ నక్షత్రంలో పుట్టిన వారు కనిపించని మేధావులు. ఆడంబరం తక్కువ, గణితంలో ప్రజ్ఞ కలిగి ఉంటారు. దౌర్జన్యం, తగాదాలకు దూరంగా ఉంటారు. అనేక రకాల విజ్ఞాన గ్రంథాలను పఠిస్తారు. వేదాంగాలను తెలుసుకోవాలన్న తపన కలిగి ఉంటారు. ఇతరుల ధనానికి ఆశపడరు. కష్టపడే మనస్తత్వం ఉంటుంది. ప్రశాంతంగా, నిదానంగా సమాధానాలను చెప్తారు. సమస్యలను పక్కన పెట్టి చక్కగా నిద్రిస్తారు. స్నానం పట్ల మక్కువ ఎక్కువ. త్వరితగతిన ఆర్థిక ప్రగతిని సాధిస్తారు. త్వరితంగా కోపం రాదు. వ్యాపారంలో మోసం చేసే భాగస్వాముల నుండి తప్పించుకుంటారు. ముఖ్యమైన సమయాలలో సహాయం చేసే ఆత్మీయుల అండదండ ఉండదు. ఒకవేళ ఉన్నా ప్రయోజనం ఉండదు. దూర ప్రాంతాలలో చదువుకుని స్థిరపడడానికి బంధువుల సహకారం ఉంటుంది. కీలకమైన అధికార పదవులలో, విన్నోన్నత వ్యాపారంలో రాణిస్తారు. ప్రజలలో మంచి పేరుంటుంది. నమ్ముకున్న వారిని, కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. సహాయం చేస్తారు. వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉన్నా సర్దుకుపోతారు. వీరికి జ్ఞాపక శక్తి, సాహిత్య రంగంలో ఆధికం, పాడి పంటలకు సంబంధించిన వ్యాపారాలు కలిసి వస్తాయి. సంతానాన్ని ప్రేమగా, గౌరవంగా చూస్తారు. మంచితనంతో జీవితంలో ముఖ్యమైన విషయాలను అనుకూలం చేసుకుంటారు. విద్యాభ్యాసంలో కలిగే అవరోధాలను అధిగమించి ముందుకు సాగే రాణిస్తారు. బాల్యం నుండి తెలివితేటలను ప్రదర్శిస్తారు. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.